ఇక్కడ లిమిట్ చేయాలనుకుంటే వస్తే పెట్టడానికి పెట్టే మనస్తత్వం కూడా ఉండాలి. మనస్తత్వం లేదు. ఇప్పుడు ఇది ప్రయాణం వచ్చారు అయిపోయిందా వెళ్తే ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు అనే టైం అనేవాడికి డైరెక్ట్గా అడిగేస్తాడా సంబంధం కుదిర్చింది ఆయనే. మొదలుగా నేను భోజనం అని గట్టిగా అనేవాడు కాదు. మేము వెళ్ళినా ఆయన ఏదో రోజు ఆయన కాలుకి ఏదో దెబ్బ తింటే వెళ్తే చూసేసి వచ్చేస్తాను. నువ్వు రోజు సూర్య నమస్కారం ఎలా చేసుకుంటావు? ఏమని దండం పెట్టుకుంటావు? సాయి సన్కి ఏమని దండం పెట్టుకుంటావు? దండం పెట్టుకో ఒకసారి ప్రార్థన చేయి. అన్నీ చేసినట్టు చెయ్యి. అలా కూర్చో. ఒరే వామప్ ఎక్సర్సైజ్ చేయండి రా, మీకు పైనుంచి కిందకి ఏమొచ్చు. హర్ష వామప్ ఎక్సర్సైజ్ చేయండి. చూడు కాదురా నాకు ఎనర్జీ వచ్చింది. కొంచెం వెనక్కి కనబడట్లే. కొంచెం అక్కడి నుంచి ఆడు. మా ఎడకు మా ముందుకు వెళ్ళకే కెమెరాలను కనపడట్లే. నేను నిన్ను చూపిస్తా, నువ్వే నాకు నచ్చావని. మా కొంచెం ముందుగా అక్కడి నుంచి ఆడు. పడిపోదు. నేను మమ్మీనే చూపిస్తున్నా, మమ్మీయే నాకు నచ్చిందని. ఆడు పట్టుకో. మా ముందుకు వెళ్ళకు, అక్కడ ఉండు. పట్టుకో పట్టుకో. పట్టుకో. మా ముందుకు వెళ్ళకు, కొంచెం వెనక్కిరా. నువ్వే కొంచెం అక్కడ స్టాప్. అక్కడి నుంచి ఆడమ్మా. అమ్మా
అమ్మా కొంచెం అడగరా కొంచెం అక్కడ నుంచి అమ్మా ముందు కలకు అక్కడే కెమెరా ఉంది. కెమెరా చూద్దాం నేను పడుతున్నాను. అమ్మా ముందు కలకు అలాగా రత్నాపురంలో ఫాస్ట్ ఆడట్లే పెరుగుడు దగ్గరికి వచ్చాడండి. మా అమ్మ ఒకటే కూతురు. మా తాతగారి పరిస్థితి ఏంటంటే సంవత్సరానికి వ్యాపారం ఇవాళ అలా ఉండేది. చేతి పని అనుకో మాయ, అది నష్టం జరగదు. ఇది వ్యాపారం కదా. వ్యాపారంలో వ్యాపారం అనేటప్పుడు మెలకు తెలియాలి. మెలకు తెలియకపోతే కష్టం. బుధవారం వచ్చేవాడు సంతకి. సంతలో వ్యాపారం పెట్టేవాడు తాతయ్య. ఏది తాతయ్య గారు కిరాణా లేకపోతే కిరాణా కాదు, ఏదో ఒక ఐటమ్ తెచ్చేవాడు, అమ్ముతుండేవాడు. మాకు మేము సంతకి వెళ్తున్నప్పుడు మాకు కనిపించేవాడు. మధ్యలో ఒకసారి పొగాకు ఏదో పెట్టారట. పొగాకు పెట్టారు, బాగానే సాగించి పెట్టారు. ఒక్కసారిగా ఎక్స్పోర్ట్ ఏదో చీపులు వ్యాపారం హోల్సేల్ పెట్టారు. చీపులు వ్యాపారం పంట చీపులు. అది ఒకసారి ఏమో హోటల్ పెట్టారట. ఏరియాలో స్థలం కొని స్థలం కూడా వదిలేసి ఆ స్థలం భయంకరమైన కాస్ట్. ఆ హైదరాబాద్ బాబాయ్ ఉంది. హైదరాబాద్ కదా వదిలేయడం. వదిలేయడం కాదు, ఏదైనా ఇసు పుట్టింది అనుకోండి, అది ఎంత పని అయితే ఎంత వదిలేసి వచ్చేసాడు. ఆయన రూపాయి అయితే వదలదు. ఆయన రూపాయలు వచ్చేస్తాడు. ఆయన పని నచ్చలేదు వదిలే వచ్చేస్తాడు. డబ్బులు 2 రోజులు 3 రోజులు పని చేసిన డబ్బులు ఇవ్వాలి కదంటే మార్కెట్లో పెద్ద షెడ్ పెద్ద షెడ్. ఆ టైంలో దాదాపు నేను 6th క్లాస్ ఆ రేంజ్ అనమాట. నాకు 10 ఏళ్ల వయసు. ఓ రేంజ్కి వెళ్ళింది.
ఏదో ఏది చండిబాబాయ్ కూడా అక్కడే ఉండేవాడు. ఎక్కువ సంపాదన నాగేశ్వర బాబాయ్దే. మంచి మెకానిక్, పేరు వచ్చింది, అంతా వచ్చింది. జరుగుతున్న సమయంలో ఏమైందో తెలియదు. ఇవాళ మూడు బాగా ఫస్ట్ బయటకు వచ్చినప్పుడు జీప్ లారీ మెకానిజం పెట్టాడు సంవత్సరాలు. ఆయన ఒక పని చేశాడు, పెట్రోల్ దింపి చూసాడు, బాగా చేశాడు. ఫారెస్ట్ పెట్రోల్ దింపి చేశాడు. పని చేశాడు, డబ్బు అడిగాడు కాదు, ఒకసారి రా అదే పని చేశాడు. ఫాస్ట్ తిండి పెడితే చాలు. బాబాయ్కి తిండి పెట్టాలి. ఇగో చూడు చూడు మమ్మీ వీడు పని చేసి వైరస్ మెకానిక్ ఆడేది. లాస్ట్ చేస్తాను. బాగుంది. ఆయనకేమో పెట్రోల్ లారీ చేసేవాడు ఆయన. ఆయన దగ్గర నాకు ఉన్నప్పుడు ఆయన నేను కూడా వెళ్ళాను. పెట్రోల్ మెకానిక్ మెంటల్ చేయడం వచ్చు బాబాయ్. మధ్య కార్లు ఒక వీడియో లాస్ట్లో అదే జరుగుతుందేమో అనుకున్నాను, భయం కూడా. డబ్బులు లేవు అసలు. హైదరాబాద్ డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేవు, డబ్బులు లేవు. మమ్మీ మా డాడీ ట్యూషన్ చెప్పట్లే హౌస్ ఆడుతున్నాడు. మీ ఫాస్ట్ కాదండి ఫాస్ట్ ఇది కండ్లోనే ముందు నుంచి ముగ్గురు ఉండాలి. నాన్నమ్మ వాళ్ళది మంచి నాకు చూపిస్తాను నేను అప్పట్లో. నాన్నమ్మ నాన్నమ్మ అప్పట్లో నేను చిన్నప్పుడు దెబ్బతిన్నంతా అనేవారు. ఆయన బాగా కొట్టిస్తున్న అల్లుడయ్యాడు. అల్లుడయ్యి